దోస చేస్తున్న ప్రతిసారి నేను ఒక్కొక్క వెరైటీ దోస చేస్తుంటాను. అంటే ఒకసారి జొన్న దోస చేస్తాను, ఒకసారి మిల్లెట్స్ దోస చేస్తాను. దోసలో కూడా మనకు ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కదా. ఈరోజు నేను సజ్జ దోస చేస్తున్నాను. సజ్జ దోస కోసం ఒక డే బిఫోరే మనం సజ్జలు అండ్ మినపప్పు నానబెట్టుకోవాలండి. నియర్లీ 6 to 8 hours నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ మనము బ్యాటర్ చేసుకొని పెట్టుకోవాలి. తెల్లారికల్లా మనకు బ్యాటర్ ఫర్మెంట్ అయ్యి రెడీ అయిపోతుంది. క్వాంటిటీ వచ్చేసి 1:2 అండి. 1 కప్ మినపప్పు తీసుకుంటే 2 cups మనం సజ్జలు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ నేను దోశలు వేస్తున్నాను. దోశతో పాటు కొబ్బరి చట్నీ అలాగే ఎల్లిపాయ కారం చట్నీ అయితే చేస్తున్నాను. కొబ్బరి చట్నీ కోసం ఫ్రెష్ కోకోనట్ తీసుకున్నాను. కొబ్బరి, కొన్ని పుట్నాలు, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, ఒక చిన్న ఆనియన్, అలాగే 2-3 గార్లిక్ క్లవ్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిపోయాక ఈ చట్నీని ఒక బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపుని చట్నీలో యాడ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే నేను ఇప్పుడు నెల్లూరు ఫేమస్ ఎర్రకారం ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిక్సీ జార్లో ఆనియన్, గార్లిక్, ఒక నియర్లీ 20 డ్రై చిల్లీస్, కొద్దిగా చింతపండు అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మన ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం ఒక బౌల్లో యాడ్ చేసుకొని తాలింపు కలుపుకుంటే మన ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను దోశలు వేస్తున్నానండి. దోశలు చాలా సాఫ్ట్గా ఈజీగా రావాలంటే ఫస్ట్ స్టవ్ మీద తవ పెట్టుకోండి. కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత కొన్ని నీళ్లు స్ప్రింకిల్ చేసి కట్ చేసుకున్న ఆనియన్ పీస్తో ఇలా స్మచ్ చేసి దోశలు వేసుకుంటే మనకు దోశలు చాలా సాఫ్ట్గా అలాగే ఈజీగా వచ్చేస్తాయి. మన దోశలు అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దోశల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. దోశతోటి మన కొబ్బరి చట్నీ అండ్ నెల్లూరు ఫేమస్ ఎర్రకారంతో లాగిచ్చడమే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.